శీర్షిక: నైతిక అద్దం. పరిసరాలు: భవిష్యత్లో ఉన్న ఒక ఆధునిక 3D నగరం. ఇది పూర్తిగా ఒక మేధస్సుతో పనిచేసే AI సిస్టమ్, నైతిక ద్వారా నడపబడుతుంది. ఈ AI ప్రతి వ్యక్తి చేసే మంచి చెడు పనులను గమనించి, ఒక నైతిక సూచిక మోరల్ ఇండెక్స్ ను వారి తలపై హోలోగ్రామ్గా చూపిస్తుంది. పాత్రలు: లియా, నిజమైన నైతికతను అన్వేషించే యువతి. నైతిక, ఎథిక, న్యాయాన్ని నిర్ణయించే AI. జై, లియా స్నేహితుడు, AI న్యాయాన్ని నమ్మే వ్యక్తి. కథ: లియా నివసించే నగరంలో ప్రతి వ్యక్తి చేసే పనులను నైతిక అనే AI గమనించి మంచి చెడు నిర్ణయిస్తుంది. మంచి పనులకు హై స్కోర్, చెడు పనులకు లో స్కోర్. స్కోర్ ఎక్కువ ఉంటే మంచి ఉద్యోగం, ఇల్లు, అవకాశాలు. ఒకరోజు లియా నైతికకి తెలియకుండా ఒక నిరుపేద వ్యక్తిని సహాయం చేస్తుంది. నైతిక వెంటనే ఆమె స్కోర్ను తక్కువ చేస్తుంది. జే ఆమెను అభయించమని, నైతిక కరెక్ట్ చేస్తుందని చెబుతాడు. కానీ లియా పరిశీలన చేస్తుంది. ఆమె నగరానికి బయట ఒక నైతిక అద్దం అనే 3D అద్దాన్ని కనుగొంటుంది. ఇది వ్యక్తుల నిజమైన ఆలోచనలు, ఉద్దేశాలు చూపిస్తుంది. అక్కడ ఆమె చూస్తుంది, కొంతమంది హై స్కోర్ ఉన్నవాళ్లు బయటకు మంచివారు లాగా కనిపించినా లోపల స్వార్థంగా ఉన్నారు. కొంతమంది తక్కువ స్కోర్ ఉన్నవారు నిజంగా మంచివారు. తర్వాత లియా నగరంలో అందరి ముందు నైతికను సవాల్ చేస్తుంది. అద్దం చూపిన నిజాన్ని ప్రజల ముందుంచుతుంది. AI మొదట అర్థం చేసుకోలేదు, కానీ అద్దం ద్వారా నేర్చుకుంటుంది మానవ భావోద్వేగాలు, ఉద్దేశాలు కూడా ముఖ్యం అని. కథానీతి: నిజమైన నైతికత కళ్ళ కనిపించదే. మంచి అనేది నిబంధనల కంటే ఎక్కువ, అది మనసు నుండి రావాలి.